చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇప్పుడు జిస్మత్ పెట్టేటప్పుడు మీ దగ్గర డబ్బులు, ధర్మ మహేష్ దగ్గర కూడా వాళ్ళ ఫాదర్ని అడిగో తెచ్చుకోవాలి. వాళ్ళ ఫాదర్ని అడగల. ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, నన్ను 2 కోట్లు అడిగాడు, నేను ఇవ్వటానికి కూడా రెడీ అయ్యాను, కానీ మన పేరు ప్రఖ్యాతులు, మన సర్కిల్ ఏంటి, మన లెవెల్ ఏంటి, మన లెవెల్కి హోటల్ పెట్టుకుంటే వీడేంటి హోటల్ పెట్టుకున్నాడని నన్ను చీప్గా మాట్లాడతారు నా ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్స్. మనకి ఈ ఇండస్ట్రీ వద్దు, నీకు కావాలంటే ఏదైనా పెద్దగా చేసుకో, నేను ఎంతైనా ఇస్తాను. అంత అంటే నాకు వైటే పొలం మీద వచ్చే కౌళ్ళు 2 కోట్ల దాకా వస్తాయి నాకు వైట్. నేను కావాలంటే నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, నా ట్రాన్సాక్షన్స్ మొత్తం మీ మీడియా ముందు పెడతానని సవాల్ చేశారు. ఇంకొకటి, నేను అప్పుడు సపోర్ట్ చేయకపోతే దుబాయ్లో ఉన్న మా కజిన్ బ్రదర్స్ అంటే చెల్లెల వాళ్ళ కొడుకులు ఎవరో దాదాపు 80 లక్షల నుంచి 90 లక్షలు వైట్ అతనికి ట్రాన్స్ఫర్ చేశారు. విత్ ఎవిడెన్స్ తో మీకు చూపిస్తాను. దాంతోనే స్టార్ట్ చేశారు. వీళ్ళకి తెచ్చుకుంటేనే తినే ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎలా పెట్టుబడి పెడతారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరైనా? నేను చెప్తాను, చెప్పండి. నేను సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ ఇండస్ట్రీ అని ప్రైవేట్ లిమిటెడ్ అని దాని ఎండీ నేను. ఓకే. 20 crores నలుగురు పార్ట్నర్స్ కలిసి పెట్టాము. అది వేదాద్రి, మీరు నెట్లో కొట్టినా వస్తుంది. నేను ఎండీ అప్పటికి. ఈ సంత లేకపోతే ఫారెస్ట్ భూములు ఆక్రమించి వ్యవసాయం మీద వస్తాయని నాకు ఎక్కడ కూడా అటువంటివి లేవు అసలు నాకు. తర్వాత నాకు హైదరాబాద్లో కూడా అసలు నవ్వు ఇవాళ ఉన్నాయి. ఓకే. నాకు నందిగామలో ఒక 50 ఎకరాలు వ్యవసాయం ఇప్పటికి 50 ఎకరాలు ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించింది 12 ఎకరాలు ఉంది. వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ అండి? నాకు వీళ్ళ పెళ్లికి ముందు నుంచి నాకు చాలా కాలం నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. ఓకే. నేను హైదరాబాద్లో కూడా మొగుళ్ళ వంపులో కానివ్వండి లేకపోతే మహేశ్వరంలో కానీ కొన్నా, అమ్మే, లేఅవుట్లు వేసే ఇంకా 5-6 వేల గజాలు ఉంది నాకు ఇక్కడ. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆర్థికంగా వాళ్ళకన్నా మీరే బలంగా ఉన్నారు కదా మరి వాళ్ళు అంటే. కానీ వాళ్ళ ఆస్తులు అనేది మేము ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయలేదండి. ఇప్పుడు నేను అమ్మాయి అబ్బాయి అభిప్రాయం గౌరవించా, కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ చుట్టాల తర్వాత చెప్పారు మా గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. అసలు చిన్ని గారికి అంటే ఏముంది ఇక్కడ, అసలు చిన్ని గారి ఆస్తులు ఎంత ఉంది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. నేనేంటంటే నాదంతా 1 వేలోనే ఉంటుంది. ఆయనలాగా 2-3-5-6 పాఠశాలలు నా దగ్గర ఉండవు. అమ్మాయి ఇష్టపడ్డది, అబ్బాయి మీద నమ్మకం కలిగిందనే ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నారు, ఎట్లాగో ఓట్లు కూడా ఫామ్ చేసుకున్నారు కదా అనే ఆలోచనతో వెళ్ళా నేను. వాళ్ళకి ఏంటంటే ఏదో 100 కోట్లు ఉందని చెప్పుకుంటారండి నాకు తెలిసి. అందులో ఒక 2 నిమిషాలు వెళ్దాం మనం. ఈ చెప్పే 80 ఎకరాలు కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ అండి. ఆయన ఏది చెప్పట్లా 2 కోట్లు వస్తాయి నాకు సంవత్సరానికి, 1 కోటి వస్తాయి అనేది. అందులో 32 ఎకరాలకు మాత్రం అండి అక్రమంగా కాగితాలు పుట్టించాడు. మడిచెర్ల పంచాయతీ సర్వే నెంబర్ 1 అది. 80 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం చెప్పుకుంటాడు ఆయన. అది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఓకే. తీసుకురమ్మనండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెమ్మనండి, నేను ఒప్పుకుంటా ఆయనకి. ఓకే. ఆ 80 ఎకరాలు పట్టుకుని ఆయన నేను ల్యాండ్ లాడ్ని, నాకు 2 కోట్లు వస్తాయి, నాకు 3 కోట్లు వస్తాయి. చిన్ని గారికి ఏముందంటే సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ పోదు కదా, ఇప్పటికీ ఉంది. నేనంటే నేను అమ్ముకొని బయటకు వచ్చాలండి. ఆయన ఎండీ అంటే నాదే వస్తుంది. ఒక ఫ్యాక్టరీకి ఎండీ అవ్వడం అంటే ఏంటంటే 400 మంది ఎంప్లాయీస్. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అండి అది. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అది. ఇనిషియల్ గా మీరు కెపాసిటీ అది. ఈ రెస్టారెంట్ కి మీరు హెల్ప్ చేశారు వీళ్ళకి? కానీ 2 లక్షలే ఇచ్చా గుంటూరు దానికి. 2 లక్షలు. అయితే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు తెలిసి అది 20 లక్షల లోపే ఫస్ట్ ఇల్లు పెట్టింది. ఇంకొక మాట ఏంటంటే అంటే వీళ్ళ డబ్బులు 10 నెలల్లోనే వచ్చినాయి అని ఆయన చెబుతున్నాడు. అవును, 7 కోట్లు మరి వచ్చేసినాయి. 10 నెలల్లోనే గుంటూరు రెస్టారెంట్ డబ్బులు వచ్చినాయి అంటున్నాడు. 80 లక్షలు ఎలా వస్తాయి ఒకవేళ 10 నెలల్లో? ఎప్పుడంటే 2017లో ఎంత లాభాలు ఉంటాయి, ఎంత కౌంటర్ వస్తాయి? 80 లక్షలతో మేము పెట్టిన రెస్టారెంట్, మేము పెట్టింది సెటప్ ఏం లేదు. ఈ రోజు అంటే మేము జైల్ థీమ్స్ పెడుతున్నాం, దానికి ఐరన్ ప్రొక్యూర్ చేయాలి, రకరకాల థింగ్స్ కి మాకు ఖర్చు అవుతుంది. కానీ ఆ రోజు మేము పెట్టింది జస్ట్ కర్టెన్స్. ఓకే. అటు ఇటు ఒక ఐరన్ రాడ్ వేసి కర్టెన్స్ పెట్టాం, క్లోజ్ చేసి కూర్చోబెట్టాం. అది నాకు నచ్చలా. మాకు ఫస్ట్ టైం డిస్ప్యూట్ అది బిజినెస్ లో. నాకు ఆ క్లోజ్ థింగ్ నచ్చలా. ఇట్స్ డార్క్ బిజినెస్. హీస్ అగైన్ గోయింగ్ టు హిస్ ఫ్యామిలీ రూట్స్. ఐ డిడెంట్ లైక్ దట్. ఐ అబ్జెక్టెడ్. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేమేదో టికానా లేని వాళ్ళం. సరే వాళ్ళని ప్రూఫ్స్ తెమ్మనండి. 80 లక్షలు జిస్మత్ అనే ఫస్ట్ బ్రాంచ్ లో వాళ్ళ కజిన్ ఇచ్చాడు అని చెప్పాడుగా ఆయన. చెప్పాడుగా ప్రూఫ్ తెమ్మనండి సార్. వాళ్ళ కజిన్ దగ్గర మేము అప్పు తీసుకున్నాం. ఆయన దుబాయ్లో ఉండే ఆయన కాదు, గోవాలో ఉంటాడు. చనిపోయాడు ఆయన. ఆయన గురించి మాట్లాడటం కూడా పద్ధతి కాదు. ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది.
ఆయన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే, అందుకే ఆయన ఫోటో మేము ఫస్ట్ బ్రాంచ్ లో పెట్టుకున్నాం. ఆయన ఫోటో ఉండింది ఫస్ట్ బ్రాంచ్ లో, ఆ ఫస్ట్ బ్రాంచ్ తీసేసాం, ఇప్పుడు వైండప్ అయిపోయింది. ఆ పెట్టుకున్నప్పుడు ఆయన మాకు 25 లక్షలు ఎంతో అప్పిచ్చాడు. ఓకే. అండ్ గౌతమ్ కూడా ఎంతో కొంత తెచ్చాడు అప్పుడు. దీని ఎప్పుడో 2017లో జరిగింది కాబట్టి దీని డెప్త్స్కి వెళ్ళాలి, కానీ 80 lakhs అనేది అసలు ఘోరం. ఓకే. కానీ ఫస్ట్ నుంచి ఎందుకు మరి ధర్మ పేరు మీదే ఉన్నాయి రెస్టారెంట్స్ అన్ని కూడా? ఎందుకు మీరు మొన్న మీ పేరు మీదకి మార్పించుకోవాల్సి వచ్చింది అనే దానికి ఏం చెప్తారు? చూదుగా నాకు ఒక నిమిషం, నాది కంప్లీట్ చేయండి. నా ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి ఆయన మాట్లాడాడు కదా, నేను చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి మీరు. ఓకే. తర్వాత నా భార్య కులం గురించి కూడా మాట్లాడాడు ఆయన. నా భార్య ఏదో తక్కువ కులం అని ఒకటి మాట్లాడాడు. మా పెద్దమ్మాయి రెడ్డిస్కి ఇచ్చేసాడని మాట్లాడాడు. ఏమంటే వెళ్ళిపోయిందని అసలు అది ఎంత నేరం అండి. ఇక్కడ కూర్చొని ఒక మెడల్ గురించి అతను అసలు నేను మీకు ఉదాహరణ చెప్పా కదా, ఈ ఇంట్లో నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదమ్మా అని ఫస్ట్ చెప్పారు చూడండి ఒక మాట. ఇవాళకి ఆయన మాటల్లో కానివ్వండి, ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడింది, ఆయన ఏమంటాడు, పిల్లగాడికి బుద్ధి చెప్పడానికి చేశాను అంటాడు. ఆ మాటల్లో బుద్ధి ఎక్కడన్నా ఉంది అసలు? నీ ఉన్న బుద్ధి కూడా వదిలేసి నువ్వు బదారణ పడరా అని చెప్పాడు ఆ మాటల్లో అసలు ఆయన. అంతేగా సార్? ఓకే. నువ్వు ఈ మాటలు మాట్లాడావు అంటే ఏ తండ్రి అయినా కొడుకుని చెడగొట్టుకోవాలి, బదారణ పడాలని అనుకోరు కదా. ఎక్కడ పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని ఏ తండ్రి ఏ కొడుకు చెప్పలేదు కదా అసలు ఇట్లా, అరే అబ్బాయి మంచి పేరు తెచ్చుకో, చదువుకో, లేదా రాజ్యాలు గెలువు మంచి అని చెప్తారు. ఈయన అట్లా కాదు కదా, నాన్న చెయ్యాలా, ఆడవాళ్ళని వాళ్ళు వాడుకోవాలా, అదేం తెచ్చింది కట్టండి, ఏం మాటలండి, అదేం తెచ్చింది షౌకార్ బిడ్డ అదేమన్నా. ఆఖరిలో కూతురుని కూడా తిట్టాడు మళ్ళీ, పెంటమండ పెళ్లి చేసుకోదు ఇదని. అంటే ఆడవాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం చూడండి అసలు. ఆయన కూర్చొని అంటాడు, నా భార్య అంట టీచర్ అంట, ఆమె వల్లే మా కుటుంబం సర్వైవ్ అయింది అంటాడు. ఆమెది తక్కువ కులం అంట, నా పెద్ద కూతురేమో రెడ్డిస్ పిల్లగాని చేసుకుందంట. అవి అవసరమా చెప్పండి ఇక్కడ అసలు? అవసరం అండి. ఇక్కడ క్యారెక్టర్ కావాలా, కులం కావాలా మనకు అసలు? మేబీ తను కూడా పర్సనల్స్ మాట్లాడింది కాబట్టి ఆయన వైఫ్ ని వాళ్ళ కూతుర్ని మేబీ తను కూడా ఏమన్నా మాట్లాడి ఉండొచ్చేమో. కులం బాగూడదు కదా సార్. సరే అది తప్పు చేస్తుంది కాబట్టి తప్పు అన్నా, అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవును తప్ప? అంటే ఇంకా ఏ యుగంలో ఉన్నాం సార్? తనతో వెళ్ళిపోయింది అని అంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు హైదరాబాద్ వస్తే మేము కూడా రెడ్లు అని చెప్పుకోవచ్చా? అంటే రెడ్లే తక్కువ కులం ఆయన అలాగే మాట్లాడాడు కదా, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పార్టీలను టార్గెట్ చేస్తున్నాడు సార్. ఏ పార్టీ పార్టీలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువ కులం అనేది పక్కన పెడితే అసలు ఆడవాళ్ళు అంటే ఎవరి కులానికి వాడికి ఎక్కువ అండి. రెడ్లు ఎక్కువ, కమ్మలు ఎక్కువ, లేకపోతే ఆయన అన్నట్లు మీ భార్య అన్నట్లుగా ఏదో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ. రోషన్ గారు మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు కదా, ఇష్యూ ఇక్కడ ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని ఫైట్ చేస్తుంది. ఇక్కడ పార్టీలు కూడా ఏంటి అసలు? పార్టీలు అయినంత మాత్రాన ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉంటే అరాచకాలు చేయమని ఉంటుందా, లేదా ప్రతిపక్షం అయితే రాళ్ళు ఏమని ఉండదు కదా. ఇప్పుడు మా క్యారెక్టర్లతో పని లేదు కదా. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అసలు? అమ్మాయి సరే నేను ఎవరితో అయినా తిరుగుతానని కానీ, నాకు పలానా బ్యాడ్ హ్యాబిట్ ఉందని కానీ, నేను డబ్బులు తీసుకెళ్లి తగలేసానని కానీ, ఆయన ఏదో ఆయనకు వచ్చే సంత ఇన్కమ్ నాకు ట్రాన్స్ఫర్ చేశాను అంటున్నారు, ఆయనకు వచ్చే భూమి ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఒక్కసారి ఒక్కసారి చూపించండి. 20,000 10,000 చూపించండి. ఎవరు ధర్మ దాంట్లోనా మీ దాంట్లోనా? మహేష్ వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ నుంచి నాకు డబ్బులు వచ్చినట్టు, లేకపోతే నాకు ఇన్కమ్ మహేష్ ఇచ్చినట్టు పోని వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ నుంచి నా జూబ్లీస్ బ్రాంచ్ నేను పెట్టుకుంటే, ఈయన ఇప్పుడు ఇంత ల్యాండ్ లార్డ్, ఈయన ఇంత ఉన్నాయన, నేనేదో చిన్నపిల్లని జూబ్లీస్ లో ఒక బ్రాంచ్ పెట్టుకుంటే అది కూడా వాళ్ళ అబ్బాయితో దోపిడీ. 50% షేర్ అమ్ముకున్నారు తండ్రి కొడుకులు. 60 lakhs తీసుకున్నారు అక్కడ. ఆడపిల్లని నేను మా నాన్న దగ్గర డబ్బులు తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాను, నాకు కనీసం ఒక 10 లక్షలు ఇచ్చారు అందులో, అడగండి. కానీ ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, మొన్న రీసెంట్ గా మీరు ఈ జిస్మత్ ని అతని దగ్గర నుంచి ధర్మ దగ్గర నుంచి లాగేసుకొని పిల్లోడిని చూపిస్తానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అయిపోయిన తర్వాత సంతకాలు తీసుకొని మెడపెట్టి గంటేసింది మహేష్ ని. వాడు పిచ్చోడైపోయాడు, సెలైన్లు పెట్టించుకుంటున్నాడు, వీక్ అయిపోయాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నిద్ర మాత్రలు ఇచ్చి మేము నిద్రపుచ్చుకుంటున్నాము అన్న విధంగా అంత ఎమోషనల్ గా మాట్లాడారు ఆయన. అదో దాంట్లో వాస్తవం ఎంత వరకు ఉంది? 3 ఆరోపణలు చేశారు సార్ మీరు చెప్పిన దాంట్లో. నెంబర్ 1 ఏంటంటే నేను బిడ్డను చూపించట్లా. నెంబర్ 2 బ్రాండ్ ఇచ్చాక నేను మారా. నెంబర్ 3 జిస్మత్ అతని పేరు మీద ఉంది.
ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది లీగల్ ఉషాదేవి ఎవరు? అది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సార్. వెనకాల చూడండి పార్ట్నర్స్ ఎవరు అనేది మీకు ఉంటుంది. ఇది ఫస్ట్ బ్రాంచ్ అది అమరావతి రోడ్డు 2018 లో మేము చేయించుకున్నాం. 2017 December 20 స్టార్ట్ అయింది బ్రాంచ్. ఓకే, మీరు గౌతమ్ ఉన్నారు. మరి అంటే వీళ్ళు లీగల్ సిస్టమ్ కి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, తండ్రికి కొడుక్కి ప్రాబ్లం నాతో కాదు, లీగల్ సిస్టమ్ తో. ఓకే, నా వాయిస్ ని బయట పెడుతున్న మీడియాతో వీళ్ళ ప్రాబ్లం. మరి ఇదే చిస్మత్ తన పేరు మీద ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ? ఇది ఒకసారి ఇది పట్టుకోండి, అది ట్రేడ్ మార్క్. సో ఈయన మాట్లాడుతుంది ట్రేడ్ మార్క్ అనే పాయింట్ గురించి. ఫస్ట్ మువ్వా గౌతమ్ అనే వ్యక్తి మీద ట్రేడ్ మార్క్ ఉండేది కంప్లీట్ గా. మేము ముగ్గురు ఫెవికాల్ పీపుల్ లాగా కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం ప్రతి విషయంలో. గౌతమ్ ఇప్పటికీ స్టాండ్ బై ఉన్నాడు, నేను స్టాండ్ బై ఉన్నాను, కానీ ఇతను వేరే 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 విధాలుగా మారిపోయాడు. సో ఫస్ట్ గౌతమ్ మీద ఉంటే 2022లో నేను LLB చేశాక నా దగ్గర ఇతను బాధపడ్డాడు. మొత్తం వాడి పేరు మీదే ఉంది గౌతు ట్రేడ్ మార్క్, రేపు మనకి ఏమైనా ఇష్యూ రావచ్చు. అసలు ఇష్యూ సంగతి పక్కన పెడితే నేను ఇప్పుడు సినిమా హీరోగా వెళ్ళాలనుకుంటున్నాను కదా, ఎవరైనా గూగుల్లో కొట్టి చూస్తారు, అందరికి మీడియా పరంగా నువ్వే ఓనర్ అని తెలుసు, నా పేరు కూడా ఎక్కడైనా బయటకు వస్తే బాగుంటది కదా అని అంటే నేను అన్నాను, అసలు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఒకటి నేను ఒకటి కాదు కదా, అసలు ట్రేడ్ మార్కే నీ పేరు మీద పెడదాం. పెళ్ళయింది 2022లో. వాళ్ళ నాన్న సేమ్ నా పెయిన్ అంతా పెయింట్ వేసుకొని తిరుగుతున్నాడు, నా పెయిన్ అంతా తీసుకొని పెయింట్ వేసుకుంటున్నాడు ఆయన మీద. ఈ ట్రేడ్ మార్క్ నీ పేరు మీద పెట్టిద్దాం మహేష్, అప్పుడు నువ్వే ఓనర్ ప్రొపరేటర్, నీకు ఆ ఇమేజ్ వస్తుంది, నీకు కావాల్సిన ఇమేజ్. నేను ఎలాగో కింగ్ లా చూడటం నాకు ఇష్టం, సో నువ్వు అలా ఉండు, నువ్వు ఉంటే నేను ఉన్నట్టే, రేపు మనకు పుట్టే పిల్లలు ఉన్నట్టే, ఏముంది అందులో, నువ్వు నా హస్బెండ్ వి జస్ట్ పార్ట్నర్వి కాదు అనే పాయింట్ లో గుంటూరులో వోక్స్ ఫ్యాంటమ్ అనే ట్రేడ్ మార్క్ ఇన్స్టిట్యూట్ అదే లాయర్ది, సుధీర్ గారు ఆయన పేరు, నేను ఫోన్ చేసి ఇతని పేరు మీద ట్రేడ్ మార్క్ పెట్టించా. గౌతమ్ని అర్జెంట్ గా పిలిపించి గౌతమ్ నా మాట మీద గౌరవంతో ట్రాన్స్ఫర్ చేసి ఇతనికి ఏముంది మహేష్ పేరు మీద ఉంటే నా పేరు మీద ఉన్నట్టేగా అని బెస్ట్ ఫ్రెండ్ గా అతను అనుకొని మారిస్తే, ట్రేడ్ మార్క్ ఎప్పుడైతే మారిందో ఇంక వీళ్ళు నాన్న ఎంటర్ అయిపోయాడు. ఎలా అయితే ఈ మైనారిటీస్ని బెదిరించి మార్కెట్ లాక్కున్నారో సేమ్ నన్ను కూడా అదే విధంగా బెదిరించి నా బ్రాండ్ లాక్కోవాలనే గేమ్. ఎప్పుడైనా బెదిరించారు మిమ్మల్ని? సార్ ఆయన నన్ను ఇప్పుడు ఎలా అయితే వచ్చి మీడియాలో మాట్లాడారు, మీడియాలో 100% ఇచ్చాను సార్. అతనికి ఇచ్చాను, వాళ్ళ వైఫ్ కి ఇచ్చాను, వాళ్ళ రిలేటివ్స్ అందరికి ఇచ్చాను, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఒక లెవెల్లో చూసాను నేను ఇప్పుడు అతని ఫ్రెండ్స్ తో సహా, ఎందుకంటే నాకు అతను ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నా గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో, మాకు జరిగిన ప్రెగ్నెన్సీలో మాకు జరిగిన పంచాయతీలో ఆయన ఆల్రెడీ నాకు చెప్పారు, నువ్వు మా గురించి నిజాలు మాట్లాడితే నీ గురించి మేము అబద్ధాలు మాట్లాడతాం, నువ్వు ఆడదానివి, నువ్వు ఎలా ఫేస్ చేస్తావు, నువ్వు నలుగురితో తిరుగుతున్నావంట, లేకపోతే నువ్వేదో చేస్తున్నావంట, ఎవడడుగుతాడు, నువ్వు ఇదే తప్పు అంటారు జనాలు, అంతే, నువ్వు జనాలను నమ్ముకొని వెళ్తే నువ్వే బిస్కెట్ అవుతావు. నేను ఇక్కడ జనాలను ఒక్కళ్ళనే నమ్ముకొని రాలా, లీగల్ సిస్టమ్ నమ్ముకున్నా, పేపర్ డాక్యుమెంటేషన్ నమ్ముకున్నా. పోలీసులు అంట ఇతన్ని పిలుస్తుంటే రోజుకో స్టేషన్ లో కూర్చోబెడుతున్నారనేది అబద్ధం. 1 week వాళ్ళు ఇతన్ని ట్రేస్ చేసి ఇతను ముంబై పారిపోయి తర్వాత హైదరాబాద్ వస్తే వాళ్ళు ఎప్పుడో ట్రేస్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నాకు తెలియదు తీసుకొచ్చినట్టు. అతని మీద ఉన్న కేసెస్ కూడా 14 years రిమాండ్ లో ఉండాల్సిన కేసెస్ విత్ ఎవిడెన్సెస్. ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే మీరు అన్నారు లాస్ట్ టైం కూడా 10% నేను మీడియాకి ఈ రోజు ఇచ్చాను, 90% ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర అన్నారు. దాంట్లో ఒక 10% ఎవిడెన్స్ ఈ రీతు చౌదరి వీడియో ఏదో అనుకున్నాను నేను కూడా. డెఫినెట్ గా ఆ రోజు మీరు నేమ్ రివీల్ చేయకపోయినా కానీ నాకు అర్థమైపోయింది కాబట్టి అందరికి అర్థమైపోయింది, మీడియాకి కూడా. ఇంకేంటి ఎవిడెన్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే వాట్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్? ఇంటిమేట్ వీడియోస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఓకే, నేను అది బయట నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పా సార్, నా దగ్గర వాళ్ళ వీడియోస్ ఉన్నాయి ఫిజికల్ గానే కాదు. అంటే బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టారు మీరు? బెడ్రూమ్ లో నేను చిన్న కెమెరా ఫిక్స్ చేశాను. అవునా? చేశా. ఓకే, అంటే ఎవరో వచ్చిపోయే వాళ్ళందరూ? ఎందుకంటే అది నా ఫ్లాట్. ఓకే, రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. అక్కడ సీసీ కెమెరా పెట్టుకుంటాను, లేకపోతే ఫ్యాన్ బిగించుకుంటాను, లైట్ బిగించుకుంటాను, అది నా ఇష్టం. ఓకే, నేనేమి అంటే బెడ్రూమ్ లో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఫ్లాట్. ఇప్పుడు నేను ఇంత న్యాయంగా ఉన్నా కూడా అందరూ కలిసి మిమ్మల్ని అనట్లేదు, అందరూ కలిసి వాళ్ళు లిఫ్ట్ లోనే ఉన్నారుగా,
వాళ్ళు ఏం చేశారు 1 గంట నుంచి 4 వరకు ఉంటే అదే ఈ ప్లేస్ లో మహేష్ నేను గనక ఫ్లిప్ అయితే, ఒకవేళ నేనే బిడ్డను వదిలేసి తిరిగితే ఒక భార్యగా, నేనే బిడ్డను వదిలేసి నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే ఉన్నాను, నేనే అర్ధరాత్రులు లిఫ్ట్ లో అలా ఎవరికైనా దొరికితే బిడ్డను వదిలేసి నన్ను అలా అడుగుతారా సార్? నా విషయంలో అలా సపోర్ట్ తీసుకుంటారా? ఒక మగాడితో రాత్రి ఉంటే ఆఫ్టర్ పార్టీ చేసుకుంటుంది ఒక భార్య అని అంటారా? బిడ్డను వదిలేసి చేసుకుంటుంది అదేం తల్లి అంటారు. అంటే ఇక్కడ కేవలం నేను ఆడదాన్ని కాబట్టి ఇలా అంటారు. అతను మగాడు కాబట్టి అర్ధరాత్రి 1 గంట నుంచి 4 వరకు ఏ అమ్మాయిలైనా అతను ఫ్లాట్ లో ఉండొచ్చు, లిఫ్ట్లో తిరగొచ్చు. ఇప్పుడేమంటారు, ఆ అమ్మాయి ఇతను ఫిజికల్ గా లేరు అంటారు. అవి వదిలేదా చేస్తారు, అవి వదిలేదాకా నన్ను పోక్ చేస్తారు. పోక్ చేసే సీసీ కెమెరా పెట్టిన విషయం కూడా అనలేదు కదా ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడటం మీరు. అవును, అంటే బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెడితే కొంచెం అబ్జర్వేషన్ ఉంటది కదా ఎవరికైనా కానీ. ఇప్పుడే తెలుసు, ఓకే, కానీ తెలుసు అంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా. బెడ్రూమ్ లో ఏముంటది, కబోర్డ్స్ ఉంటాయి, ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక ఏసీ ఉంటుంది. సో మీరు పెట్టడానికి కూడా ఎక్కడ స్కోప్ ఉండదు, ఎక్కడ కూడా మన ప్లేస్ కూడా ఉండదు. ఎక్కడ పెట్టాలన్నా కానీ అర్థమైపోద్ది మనకి. ఒక కబోర్డ్ మీద ఒక చిన్న చీమ వెళ్తుంటేనే మనకు అర్థమైపోతుంది. అలాంటిది ఒక చిన్న సీసీ కెమెరా అనేది పెడితే అర్థం కదా. మరి అతనికి అర్థం కాలేదేమో సార్, అది అతన్ని అడగాలి మీరు. అతనికి అర్థం కాలేదేమో. ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఉన్నారు ఆ దరిద్ర రోతలు. ఏంటి అదే బెడ్రూమ్ లో? ఆ రోతలో ఇంకా ఉన్నారు. ఎన్ని సినిమాలు ఉన్నాయి? వేస్ట్ సార్ ఆ టాపిక్. ఎందుకంటే వాస్తవంగా ఇంత బయటకు వచ్చిన తర్వాత తెలియాలి, అది కూడా సమాజం తెలుసుకోవాలి. ఇది అక్కడ దాకా రాకూడదు. అక్కడ దాకా వస్తే చెప్తా సార్. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్తాను, నేను లేకుండా చెప్పా అనే వరకే ఇక్కడ వరకు రితు వీడియోస్. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఆయన ఒక మాట అన్నారు, కొంతమంది అమ్మాయిల జీవితాలు పాడవకూడదని నేను ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చాను అన్నారు. కాబట్టి ఆయన చెప్పే అమ్మాయిలు కావచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ లో మాట్లాడిన అమ్మాయిలు కావచ్చు, అందరూ అదే బెడ్రూమ్ లో ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారా? సో అయిపోయింది.